అబ్బుగూడెం గ్రామంలో నుండి సీతాయగూడెం వైపు వెళ్లే రహదారిని అత్యంత దారుణంగా పోసినటువంటి కాంట్రాక్టర్కి ఆర్ఎండ్బి అధికారులు అసలు బిల్లు ఎట్లా ఇస్తున్నారో తెలియదు. ఇప్పటి వరకు 20 మంది కింద పడ్డారు. అందరూ సాగు బతుకుల మధ్య ఉన్నారు. దీనిపై ప్రభుత్వ అధికారులు ఎటువంటి స్పందన లేదు. మండలంలో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ ఏ డిపార్ట్మెంటు దీని గురించి పట్టించుకున్నది లేదు. రోజుకు ఒక యాక్సిడెంట్. గ్రామంలో వాళ్ళని చూడలేకపోతున్నాం. అసలు ఆ రోడ్డు పోసిన అతనికి బిల్లు ఎట్టిస్తున్నారు, ఆఫీసర్లు ఎవరెవరు ఏమైనా లంచాలు తీసుకొని ఇస్తున్నారో తెలియదు. కానీ దాన్ని రోడ్డు అనేది ఒక ఆఫీసర్ కూడా అనరు, చూసిన మనిషి అన్నోడు కూడా అండవు. మొత్తం తూరలో పోయి ఏది పోయి మొత్తం నడువులో గోతులో పట్టడం, రోజుకు 3 పడిపోతున్నారు. ఆ యాక్సిడెంట్లు చూడలేకపోతున్నాం. అసలు బిల్లు ఎట్టిస్తున్నారో తెలియదు. దీనిని రేపు 11 గంటలకల్లా కానీ క్లియర్ చేయకపోతే ఎల్లుండి ధర్నా రోడ్డు మీద ఉంటుంది. అక్కడి నుంచి ఎటువంటి వెహికల్స్ కదలనీయం. పోయి వాళ్ళ సావులు సంపనీయడం కంటే ఆపేయటం మంచిదిగా. రేపు ధర్నా పక్కా ఫిక్స్ చేస్తున్నాం. ఇక దీనిపై ఎటు ఆపేసారు రేపు స్పందించకపోతే మట్టికి పక్కా ధర్నా ఉంది. ఇందులో ఎటువంటి అడుగు వెనకేసేది కూడా లేదు. బిల్లు ఆఫ్ చేయాలి. అది అసలు ఆర్ఎండ్బి అధికారులు దాన్ని బిల్లు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అసలుకి ఆ తోర్ల పోయటం ఏంది, ఆ తోర్ల కింద వేయటం ఏంది, కుంగిపోవటం ఏంటి, అసలు అది ఎటర్ రోడ్డు, ఆ నాసిరకం రోడ్డు ఏంది, దాన్ని బిల్లు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు.